విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నిన్న బుడమేరు నేడు ఏలేరు నిర్లక్ష్యమే ముంచేసింది. ఇది ఏమాత్రం బాధ్యత లేని ప్రభుత్వం. ఏలేరు వరద ప్రాంతాల పర్యటనలో వైఎస్ జగన్ ధ్వజం. రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ శాఖలతో కనీసం సమీక్షించిన సీఎం చంద్రబాబు. రిజర్వాయర్ నిండాక ఒకేసారి సామర్థ్యానికి మించి నీటి విడుదలతో అనర్థం వచ్చింది. మరి ఇది ఖచ్చితంగా మ్యాన్మేడ్ ఫ్లడ్ కాకపోతే మరేమిటయ్యా? ఐఎండీ హెచ్చరికలు బేఖాతారు. ఫ్లడ్ కుషన్ నిబంధన గాలికి. వరద నియంత్రణలో ప్రభుత్వం దారుణ వైఫల్యం. పథకాలు పోయాయి, ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయని కూడా వైఎస్ జగన్ చెప్పిండు. నిన్న బుడమేరు కానీ నేడు ఏలేరు కానీ ఈ రెండింటికి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే ముంచింది. ఇది మ్యాన్మేడ్ ఫ్లడ్ తప్ప న్యాచురల్ ఫ్లడ్ కాదని చెబుతున్నాడు. వచ్చింది న్యాచురల్ ఫ్లడ్డే, కానీ దాన్ని కంట్రోల్ చేయటంలో ఇంకొక విపత్తు వచ్చింది, అది మ్యాన్మేడ్ ఫ్లడ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుండు. ఇది ఏమాత్రం బాధ్యత లేని ప్రభుత్వం. ఏలేరు ప్రాంత పర్యటనలో ఆయన చెప్తుండు. వాస్తవంగా బాధ్యత లేనట్టే కనిపించింది. ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. వరద బాధితులు స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని తిట్టిపోయినోడు లేడు. ప్రతి వరద బాధితుడు రోజు తిట్టిపోతున్నాడు. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుంది అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. దాన్ని ఆయన నిన్న ఏలేరు వరద బాధితుల్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన పరిస్థితుల్లో అక్కడ మాట్లాడిన పరిస్థితి. మ్యాన్మేడ్ ఫ్లడ్ ఇది. రిజర్వాయర్లు నిండాక ఒకేసారి, అంటే దాని కెపాసిటీకి మించి వదిలితే ఎడిపోతాయి నీళ్ళు. కాలువలు, దానికి వరద కాలువల కెపాసిటీకి మించి ఒక్కసారి వదిలితే దానికి ఒక సిస్టమేటిక్గా ఒక టైం పెట్టుకొని వదలాల. అడ్డగోలుగా వదిలేరు, అవి ఎటు పడితే అటు పోయినాయి నీళ్ళు. ఇది పరిస్థితి.